దేవునికి మహిమ కలుగును గాక. మీ అందరికీ మరొకసారి ఈ సాయంకాల పూట మరణాత ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, దేవుడు కడవారి దినాల్లో మనం ఉన్నాం. ప్రకటన గ్రంథము సాతాను యొక్క క్రియలను దేవుడు ఏ రకంగా మనకు, ఈ లోకము ఏ రకంగా ఉన్నది అంటే చాలా భయంకరమైన దినాల్లో మనకు వచ్చేసాం. అందుకే ప్రకటన గ్రంథము వివరించాలని నిశ్చయించుకున్నాను. అందుకే మీ ముందుకు వచ్చాను. ఎందుకంటే ప్రకటనకు అందరూ జోడించి అనేక వచనాలు మనం తీయొచ్చు, కానీ ప్రకటన గ్రంథమే చెప్పాలని ఆలోచన కలుగున్నాను. ఎందుకంటే ప్రకటన గ్రంథం చెప్పాలంటే కొంచెం బలం ఉండాలి, ధైర్యం ఉండాలి ప్రియులారా. కనుక దాని కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, ప్రేమామయుడా, కరుణామయుడా, దయామయుడా, సృష్టికర్త, మహోన్నతుడా, నిత్యము దూతల చేత భక్తుల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుని కొనియాడబడుచు కీర్తించబడుచున్న మా తండ్రి నీ కొందనాలు. ఇప్పుడు ఎల్లప్పుడూ దూతలు, పరలోక పరిశుద్ధులు, 24 పెద్దలు, 4 జీవులు, 12 ఆత్మలు, 80 విజ్ఞ సన్నాస విజ్ఞాపన డుంపుల 12 గోత్రకు దీవెన సారోను ఆత్మీయ బలమును మాకు తోడుగా ఉంచండి. మీరును మా తండ్రి గారి ఆత్మను సహాయము దాయిచ్చండి. త్రియేక దేవా, అలుపుడైన నేను నిలబడి ఉన్నాను, నన్ను నా తలంపులు మరుగు చేయండి. నేను మాట్లాడితే ఎవరు అర్థం చేసుకోరు కనుక మీరే మాట్లాడండి. మీ బిడ్డలకు మీరు అర్థమైనట్లు బోధించండి. మీ మాటలు ఉపదేశించండి ప్రభువా. ఈ కడవరి దినాలు ఎలా మెసులుకోవాలో, ఎలా మాట్లాడాలో, ఎలా నడవాలో వాక్యము ద్వారా నడిపించమని వాక్యమైన యేసు నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని కృప మనకు తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియులరా, ఈ కడవరి దినాల్లో మనం ఉన్నాం కాబట్టి కావలసిన ధైర్యం. సాతానును నిన్న మాట్లాడుకున్నాం. సాతానుని ఏ రకంగా మనం ఎదిరించాలి. దేవుడు యేసు ప్రభు లోకానికి వచ్చింది ఎందుకంటే ఉపమానములను స్వాదృశ్యముగా చూపించడానికి మాత్రమే ఈ లోకానికి వచ్చాడు. ఆయన కొన్ని మార్గాలు చూపించి వెళ్ళారు ఈ లోకంలో, కానీ ఎవరు కూడా ఆ మార్గాల్లో నడవట్లేదు, చేయట్లేదు. అయినా కానీ నడవాలి, ఎలా నడవాలో ఈ గ్రంథంలో చాలా స్పష్టంగా మార్గాలతో సహా, ఆ మార్గాలు ప్రయాణించినప్పుడు ఎలాగ జీవించాలో, మనం మార్గాలు నడిచినప్పుడు ఎలాగ మాట్లాడాలో, ఆ మార్గాల్లో మనకు ఎదురుపడే వారితో ఎలాగ మనం ప్రవర్తించాలో, మార్గాలు ఎదురుపడే వారితో మనం ఎలాగ వారి ద్వారా కొన్ని పనులు ఉపాయాలు చేసుకోవాలో బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాయబడింది. కనుక ప్రకటన గ్రంథంలో యోహాను గారు ఎంతో శ్రమతో, వేదనలో ఉంటూ, దుఃఖంలో కన్నీటితో ఉంటూ గొప్ప విలువలు రాచాడు. మనకి లోక సంబంధంగా, శరీర సంబంధంగా వేదన పడుతున్నా కానీ ఆత్మ సంబంధముగా సంతోషాన్ని ఎరిగిన వాడు ప్రకటన గ్రంథంలో రాసిన మాటలు. అందుకే దేవుడు దూత ద్వారా ప్రకటించిన ప్రకటనలు మనము వాక్య గ్రంథంలో అనేకమైన విషయాలు చూసినప్పుడు ప్రకటన గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనం చదువుదాం. చదవమ్మా. యేసు క్రీస్తు తన దాసులకు కనబడుటకు దేవుడు ఆయనే అనుగ్రహించిన ప్రత్యేకత సంగతులు త్వరలో సంభవించి ఉన్నవి. ఆయన తన దూత ద్వారా వర్తమానం పంపి తన దాసుడైన యోహాను గారికి వాటిని సూచించును. దేవునికి స్తోత్రము కలుగునుగా. మొదలు వచ్చిన మాత్రమే మనం చదువుకున్నాం ప్రియులరా. ఎందుకు దేవుడు దాసుడిని నిలబెట్టుకుని దేవదూత ద్వారా ప్రకటిస్తున్నాడంటే, మానవుడు కానీ దూతను పంపించి, ఎందుకంటే దేవుడు ఎందుకు పంపించాడు దూతనంటే లోకముకు, మానవుడి యొక్క యోహాను గారి దగ్గర కంటే ఇతడు స్పష్టముగా రాసే శక్తిని, అతను మరి రాయగల బలమును, అతడు వివరించగల శక్తికి లేకపోయినా కానీ దాన్ని క్లియర్గా రాయటకు దేవదూత యోహాను గారికి తోడుగా ఉంది. ఎలా తోడుగా ఉందంటే 2వ వచనం చదువమ్మా. అతడు దేవుని వాక్యము గురించి, యేసుక్రీస్తు సాక్ష్యము గూర్చి తాను సూచించినంత మట్టుకు దేవుని చూసారా, దేవుడు ఏమైతే దేవదూత చూపిస్తుందో అదే సాక్ష్యాన్ని రాశాడు యోహాను గారు. ప్రియులారా, ఒక విషయం మీకు గుర్తు చేస్తున్నాను.
మనం వాక్య గ్రంథంలో పాత నిబంధన గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు మీరు చదువుకోండి, రాసుకోండి అవసరమైతే. చూడండి, నిర్గమకాండం 14:30 ఇశ్రాయేలు ప్రజలను దేవుడు బయటికి రప్పించుటకు ఎంతకాలం వెయిట్ చేసి ఉన్నాడే? 430 సంవత్సరాలు దేవునికి మొరపెడితేనే తప్ప దేవుడు కొలుములు అనగా శోధనని కొలుముల నుండి, వేదనని కొలుముల నుండి, బాధని కొలుముల నుండి యేసుప్రభు బయటికి తేలేదు. ఎందుకు తేలేదు అంటే ప్రియులారా, కొన్ని విషయాలు మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వీరు జీవించుటకు మనుషులుగా జీవిస్తున్నారు కానీ దేవుడి వలన బ్రతుకుతున్నాము, దేవుని వల్ల మేము జీవిస్తున్నామని విషయాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. అందుకు వీరికి దేవునికి విలువను కనపరచుటకు ఫరో రాజుని, ఆనాడు ఐగుప్తు దేశము ఫరో రాజు మహా కఠిన హృదయమని చేశాడు దేవుడు చేస్తేనే తప్ప తన పిల్లలకు శ్రమ రాదు. ఈరోజు మనకి శ్రమ వచ్చిందంటే దేవుడు అంగీకారం లేకుండా మనకు శ్రమ రాదు. ఇదోటి గమనించండి. ఎందుకంటే ప్రతి మానవుడి యొక్క అధికారం, జీవిత అధికారము అంటే జీవితం యొక్క ప్రయాణం అధికారం ఎవరి చేతిలో ఉందంటే దేవుని చేతిలో ఉంది. నీ చేతిలో, నా చేతిలో, ఈ లోక సంబంధమైన మాంత్రికుల చేతిలోనూ, చేతబడి వారి చేతిలోనూ, లేకపోతే మరొకరు చేతిలో లేదండి. నీ జీవిత ప్రయాణము దేవుని చేతిలో ఉంది. ఎక్కడి వరకు ప్రయాణం చేయాలో, నీవు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో, ఎక్కడ ఎలా నివసించాలో, ఎక్కడ ఏ రకంగా మాట్లాడాలో, ఎక్కడ ఏ రకంగా పనులు చేయాలో దేవుడు నియమిస్తాడు, దేవుడు సిద్ధపరుస్తాడు. ఆ సిద్ధపాటునే ఈ లోకంలో కొనసాగిస్తాం మనం. ఆ సిద్ధపాటునే పనిచేస్తాం, అంతే తప్ప మరొకటి కాదు. అదే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదువమ్మా. సమయమును సమీపించుచున్నది గనుక ప్రవచన వాక్యములను చదువువారును వాటిని వినియందులను రాయబడిన సంగతులు గాయకునవలసిన, అంటే ఎవరైతే రాస్తున్నారో, ఎవరైతే ప్రకటన చేస్తున్నారో అది శ్రద్ధ కలిగి గ్రహించమని భక్తుడని యోహాను గారి ద్వారా దేవదూత ప్రకటిస్తుంది. ప్రియులారా, ఈ నా సొంత మాటలు కాదు. ఇవాళ ఈ ప్రకటన ఎందుకు దేవుడు ఇస్తున్నాడంటే, ప్రకటన గ్రంథం అంటే ఏదో మామూలు గ్రంథం అనుకుంటారు. ప్రకటన గ్రంథానికి 66 పుస్తకాలు అంటే 65 పుస్తకాలు ఒకంతైతే ప్రకటన గ్రంథం మాత్రం ప్రత్యేకించబడిన గ్రంథంగా ఉంటుంది. ఇందులోనే దావీదు కీర్తనలో మరొక రీతిగా ఉంటే, జ్ఞానైన సొలొమోను దేవుని యొక్క జ్ఞానాన్ని బట్టి వర్ణించి రాసిన విషయాలు బైబిల్ గ్రంథంలో స్పష్టంగా కనబడతాయి. ఇవాళ నీ జీవితానికి చాలా మంది భారంతో ప్రయాణం చేస్తున్నారు, శోధనతో ప్రయాణం చేస్తారు. స్త్రీలు కానీ పురుషులు కానీ ప్రపంచంలో వీళ్ళకే శ్రమలు వచ్చినట్టు, వీరికే బాధ వచ్చినట్టు, వీరే వేదన పడుతున్నట్టు, ఆ సుఖమే లేనట్టు, సుఖం భరించినట్టు మాట్లాడుతూ ఉంటారు. గమనించండి, దేవుడు పడిన శ్రమ నువ్వు పడలేదు, దేవుడు పడిన వేదన నువ్వు పడలేదు, దేవుడు అనుమించిన దుఃఖము కన్నీరు నువ్వు నీకు లేదు. ఇవాళ నువ్వు పడుతున్న ఏదైతే ఉందో నీకు మార్పు చెందటాకే తప్ప శిక్ష కాదండి. దేవుడు నీ మీద శిక్షను మోపకుండా ఉంచుటకే ఈ మాటలన్నీ. ఒకవేళ నేను తప్పు చేశాను గ్రహిస్తే ఆ శిక్షను తప్పించుకోటకు నీ వంతు నువ్వు ప్రయత్నం చేయడాకే ఈ మాటలు. అయ్యో ఇంత ప్రమాదం నాలోకి వచ్చేసిందా, అయ్యో ఇంత ప్రమాదం నేను చేసేసానా, అయ్యో ఇంత ప్రమాదం నేను ఒడిగట్టుకున్నానా అని ఎంత ప్రమాదమో చూపించడాకే ఈ గ్రంథం. ఎంత ప్రమాదంలోకి నువ్వు చేరిపోతున్నావో అది చూపించడానికి, ఆ ప్రమాదాన్ని తప్పించడానికి ఈ మాటలు. అంతే తప్ప నేను ఏలటానికి, నేను గద్దించడానికి, నేను బానిసగా చేయటానికి కాదు ఈ మాటలు. ఎక్కడైతే బానిస బ్రతుకులు ఉన్నావో ఆ బానిస బ్రతుకు నుండి బయటికి రప్పించడాకును, నీకు స్వేచ్ఛ జీవితం ఇవ్వటకనే దేవుడి మాటలు
ఈ ప్రకటన గ్రంథములో రచించున్నాడు. 4వ వచనం చదవమా. మొదటిది 4వ వచనం. యెహోవాను యోహాను అన్న ఆసియాలో యోహాను గారు ఆసియాలోని 7 సంఘములకు శుభమని చెప్పి వర్తమాన భూత భవిష్యత్తు కాలములలో అని రాయబడి ఉన్నది. ఆయన సింహాసనము ఎదుట ఉన్న 7 ఆత్మల నుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ప్రియులరా ఆది సంగమ దూతకు ఇలాగూ తెలియపరచును. ప్రియులరా మేము కొంచెం పొరపాటులు ఏమైనా వచ్చుంటే మమ్మల్ని మన్నించండి. ఎందుకంటే మీరు కూడా బైబిల్ గ్రంథాన్ని చూస్తారు కాబట్టి గమనించండి. కనుక ఎందుకంటే దేవుడు మనకి ఈ రోజున అందిస్తున్న ప్రతి మాట కూడా అనేకమైన రీతిలుగానే ఉంది. ప్రియులారా గమనించండి ఒకసారి. ఇవాళ దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న ప్రతి మాట ఎటువంటిదంటే ప్రకటన చేయటకే. ఇందులోని ఆదికాండము 31వ అధ్యాయము 24వ వచనంలో ఐగుప్తు యొక్క ప్రజల గురించి నిమిత్తం రాయబడిన మాటలు మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు ఈ రోజున నీకు నాకు ప్రకటిస్తున్న ఈ ప్రతి ప్రకటన కూడా ఎటువంటిదండి, ఆత్మను పోలిన విషయాలై ఉంటాయి. కనుక మనము కొన్ని విషయాల్లో జాగ్రత్తలు తీసుకోకుండా మనం ఇష్టమైన జీవితానికి లోబడుతున్నాం. ఎటువంటి జీవితం అంటే ఊహించిన జీవితానికి. ప్రియులారా గమనించండి ఒకసారి. ఎటువంటి జీవితం అంటే ఈ జీవితానికి అర్థము లేదు, ఇంకా ఇదే జీవితం అని బ్రతుకుతున్నట్టుగానే మాట్లాడతాం. కనుక 5వ వచనం చదువమ్మా. సాక్ష్యము మృతులలో నుండి గనుక ప్రకటన గ్రంథంలో యోహాను గారికి అందించిన ఈ మాటలను మనము శ్రద్ధ కలిగి వింటున్నాం. కనుక సాతానుగాడు అనేకమైన విషయాలకు శోధన కల్పించేవాడుగా ఉన్నాడు. మరొకసారి రిపీట్ చేసుకుందాం. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయములు మరి 1వ అధ్యాయం 4వ వచనం చదవమ్మా. యోహాను ఆసియాలోన 7 సంఘములకు శుభమని చెప్పి రాయునది వర్తమాన భూత భవిష్యత్ కాలములో ఉన్నవాడునని ఉండి ఆయన సింహాసనం ఎదుటను 7 ఆత్మలుండి నమ్మకమైన సాక్షియు మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడు ప్రభునందు. ప్రియులారు ఇక్కడ యేసు ప్రభు మృతులలో నుంచి లేచిన వాడని చెప్తుంది. అంటే ఈ లోకంలో మనం చేసే క్రియలు కానీ మనం చేసే పనులు కానీ ఎలాగుంటాయంటే నిన్ను నువ్వు రక్షించుకోవటానికి ఆయన చెప్పే మాటలు. ఆయన మృతుని జయించాడు, మరణాన్ని జయించి లేచిన వాడు. ఆయన ఆత్మ నీలో ఉంది, ఆయన నీలో ఉన్నాడు. గనుక నీవు భయపడవద్దని చెప్తుంది వాక్యం. అర్థమైంది నా మాటలు? ఇలా అనేక రకాలుగా అనేక అంశాలుగా అనేక రీతిలుగా బైబిల్ గ్రంథంలో భక్తులు రాసినా కానీ ప్రకటన గ్రంథం వచ్చినప్పటికీ కొంచెం ఆలోచించే మాటలు రాశాడు దేవుడు. కనుక ఇలాగ మనం చెప్పుకుంటే వాక్య గ్రంథంలో పాత నిబంధన గ్రంథములో కానీ చూడండి ప్రియులారా, మరి ఆదికాండం ఇశ్రాయేలు ప్రజలతో దేవుడు మాట్లాడే విధానము కానీ కొత్త నిబంధన గ్రంథంలో వచ్చిన ఎక్కడా కూడా యెహోవా అనే మాటను చూడం, యేసు క్రీస్తు ప్రభు అనే మాటనే చూస్తాం. ఎందుకు అంటే దేవుడు నీతో నాతో మాట్లాడవలసిన మాటలన్నీ కూడా బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాసేశాడు. నీ ప్రయాణము, నీ తల్లి గర్భంలో స్టార్టించిన ప్రయాణము, నీటి బుగ్గని మాంసముద్దగా చేసిన ప్రయాణము నుండి భూలోకంలో నేల మీద నడిచి ముగించే వరకు కూడా నీ ప్రయాణం ఎంతవరకు ప్రయాణించాలో
ఈ లోకంలో ఎంత ఒత్తిడి నువ్వు జయించాలో, ఎంత శోధనను జయించగలవో, ఎంత వేదనను జయించగలవో అంతే ఇస్తాడు తప్ప దానికి మించి రాదు. కానీ చిన్నదానికి చిన్న చిన్నట్లకు కూడా అలసిపోతూ ఉంటున్నాం. కానీ ఇక్కడ యేసుప్రభు దేని కొరకు అలసిపోలేదు ప్రియులారా. ఏమంటున్నాడండి అక్కడ 5-6 వచనం చదవమ్మా త్వరగా. ముయికు మనలను ప్రేమించుచు తన రక్తము వలన పాపము నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావము యుగయుగములు కలుగును గాక. ఆమేన్. ఆయన మనలను మన తండ్రియకు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసును. ప్రియులారా, ఇక్కడ దేవుడు ఎందుకు మనల్ని ఇంత గొప్పగా చేశాడు, యాజకులుగా చేసును అంటే ఈ లోకంలో మీరు ఎలాగున్నారంటే సామాన్యమైన మనుషులు కారు. మీరు అధికారము నిమిత్తమును దేవుడు నియమించిన వాడు. ఈ లోకంలో సేవకులుగా కొందరు, పరిచారికులుగా కొందరు, పాటలు పాడేవారుగా కొందరు, దేవాలయమును సరిచేసేవారు కొందరు, దాని బాగోగులు చూసేవారు కొందరు, ఇలాగా కొన్ని పనులకు కొందరిని గుంపులుగా ఏర్పరిచాడు దేవుడు. ఈ లోకంలో అందరినీ ఏర్పరిచిందంటే మన బాగోగుల కొరకే. ఇప్పుడు 10 మంది ఉన్నాం. మనం దేవుని దేవాలయము శ్రద్ధ కొరకు పనిచేస్తున్నాం మనం, కానీ మన బాగోగులు చూసేవారు మరికొందరు ఉంటారు. మనం ఎంతసేపు పని దేవాలయము శుభ్రపరచాలి, దేవాలయము శుద్ధి చేయాలి అని ఆలోచన. కానీ మీకు కావలసిన మంచినీళ్ళు కానీ, మీకు కావలసిన ఆహారం కానీ, కావలసిన ఏదైనా కొంచెం పానీయాలు ఇవ్వటానికి కూడా కొందరు మనుషులు మీకు అవసరం. వారు తయారు చేయటం కొందరు అవసరం. మీరు ఈ పనులు చేస్తే పనులు మానేసుకుని వెళ్ళి ఆహారం తయారు చేసుకోలేరు. దేవుడు పని చేస్తూనే ఉండాలి, మీకు చేసే సేవకులు మరొకరు ఉంటారు. ఇలాగా కొన్ని విధులను బట్టి దేవుడు గుంపులను ఏర్పరిచాడు. ఆ గుంపులు ఇప్పుడు ఎవరిని బట్టి నడవాలంటే యేసు ప్రభు బట్టి నడవాలి. ఈ గుంపులందరికీ మార్గదర్శి ఎవరంటే యేసు ప్రభు. కాబట్టి ఈ రోజుల్లో చిన్నవాడువైనా, పెద్దవాడువైనా, నడి వయసులో వాడువైనా, యవనస్తుడువైనా, వృద్ధాప్య వయసు వచ్చినా, మరణ పడకెక్కినా కానీ నీ ప్రయాణకి ఎటువంటి డోకా ఉండదు. ఎందుకంటే ప్రభు నియమించిన ప్రయాణముకు గమ్యానికి చేరటకే నీ దారి ప్రయాణం సాగించాలి. నీ దారిలో ఇసుకొచ్చేస్తుంది, కోపం వచ్చేస్తుంది, వేదన వచ్చేస్తుంది, నీకు అసలు తట్టుకోలేని పరిస్థితి, ఎందుకురా ఈ బ్రతుకు అనుకునే వేదన కల్పించేవాడు నీకు ఎదురు పడుతూ ఉంటాడు. వాడిని ఎంత చాకచక్కగా ఎదుర్కోవాలి. ప్రియులారా, మనము కొన్ని ట్రైనింగ్లకి వెళ్ళినప్పుడు లోక సంబంధంగా ఉదాహరణ మనం చెప్పుకుంటూ ఉంటే కొన్ని ఇబ్బందులు మనం ఎదుర్కొంటూ లోకంలో సాధించాలని కసితో, అదే కసి, అదే ఆలోచన దేవుని జీవితం అనే ప్రయాణములు నడిచినప్పుడు అన్ని నువ్వు సులువుగా దాటుకుంటూ వెళ్ళిపోతావు. అందుకనే ఎదుగునవాడు తగ్గుండాలి, తగ్గినవాడు ఎదుగుతూ వెళ్తుడు. అంటే ప్రతిదీ కూడా ముందు చూపు కలిగి ఉండాలి. యేసు ప్రభు రేపేమి జరుగుతుందో దాని కొరకు ముందు ప్రార్థించేవాడు. మనం రేపేమి చేయాలో అది మన మదిలోకి వచ్చినప్పుడు వెంటనే ఆటోమేటిక్గా మనకు రేపు ఇక పనులు ఆటోమేటిక్గా మనకు తెలిసిపోతుంది. 24 గంటలు 40 గంటలకు కూడా పని ఏమి చేయగలము, ఆ పని నిమిత్తం ఎంతసేపు పని చేస్తే పని అయిపోతుందో అంత మన మైండ్లో ప్రింట్ అయిపోతుంది. అది మనం ఆలోచన చేసుకున్నాం. ప్రియులరా, దాని కొరకు ఎక్కడ ప్రార్థన చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించు. యేసు ప్రభు గెత్సెమనే తోటలో పగట కాలమంతా సువార్త ప్రకటించాడు. యేసు ప్రభు సాయంకాలం గెత్సెమనే తోటలో తండ్రితో గడిపాడు. తండ్రి చెప్పిన మాట ఇతను పగట కాలమని చెప్పిన గ్యాదర్ చేసిన ఆ మనుషుల యొక్క హృదయాలను, ఆ మనుషుల యొక్క మనసులను, ఆ మనుషుల యొక్క మాటకి ఆలోచనలను అన్ని ప్రభు దగ్గరకు చేర్చేవాడు. మరలా ఆయన తెల్లవారులు ప్రార్థన చేసి మళ్ళీ ఉదయకాలం శిష్యులతో ప్రయాణం చేసేవాడు. ఆ ప్రయాణం అంతా కూడా ఇక్కడ యోహాను గారు ప్రకటన గ్రంథంలో ఏమైతే ఉందో, పరలోక రాజ్యంలో ఏమైతే ఉందో అది ప్రకటన గ్రంథంలో స్పష్టంగా ఉంది. మనము ఈ యొక్క 65 గ్రంథాలను మనం చదువుతున్నప్పుడు
ఆరో మరి ఆకార గ్రంథం అని 66 పుస్తకాల గ్రంథము ఆకార గ్రంథం అనే ప్రకటన గ్రంథంలో ఇదంతటకు నెరవేర్పు ఇక్కడ ఇచ్చాడు. అంటే ఇక్కడ ఏదైతే రాశాడో, ఏ ఉపమానం అయితే దేవుడు ప్రకటన గ్రంథంలో ఉన్న గ్రంథాలన్నీ రచించాడో ఇక్కడికి వచ్చినప్పటికీ అవి నెరవేర్పు అవుతాయి. మీరు గమనించండి, మీరు ఆలోచించండి. మీ ప్రయాణం ఆది గ్రంథంలో మొదలైందా? ప్రకటన గ్రంథం ముగించినప్పటికీ నీ ప్రయాణం వ్యర్థం కాదు. నువ్వు ఎన్ని గంటలు రోజుకి నడుస్తున్నావో, ఎన్ని గంటలు నువ్వు పనిచేసావో, ఎన్ని గంటలు మాట్లాడావో, ఎన్ని గంటలు నువ్వు ఆలోచించావో, ఎన్ని గంటలు దేవునితో గడిపావో, ఎన్ని నిమిషాలు ఎన్ని గంటలు దేవుని తలంచావో అన్నీ కూడా రాయబడుతుంది. మనం గమనించాలి ప్రియులరా, ఎంత ఒత్తిడి కలిగి ఉంటే అందరినీ అంతటగా దానికి రెట్టింపు దేవుని తలంచండి. మధులోనే పని మానుకుని దేవుని స్తుతించమంట. నీ హృదయంలో దేవుని తలంచినప్పుడు నీ మైండ్ నీ పనిని చాలా ఈజీగా చూడండి. ఇంటి నిండా బురదుంది, తొడలేం, పోవట్లేదు. ఏం చేయాలి? దానికి నీళ్లు వాడాలి. నీళ్లు వాడి చీపురు వాడాలి. చీపురు వాడితే నీళ్లు ఏదైతే పట్టుకుందో దాన్ని విడిపించగలదు. చీపురు అయితే ఏదైతే ఉందో దాన్ని పక్కకి త్రోసివేయగల శక్తి ఈ రెండింటికి ఉంది ప్రియులారా. ఈ రెండింటికి ఉంది కాబట్టి ఒకటి మొదట నీళ్లు వాడండి, రెండోది చీపురు వాడండి. అంటే ప్రార్థన మదికి నువ్వు ఎప్పుడైతే మనసుకు నువ్వు దేవునిని తలంపుకి ఇచ్చావో నీ మనసును ఆటోమేటిక్గా నీ ఆలోచన రైట్ అంటే శుభ్రపరచడం మొదలు పెడుతుంది చీపురు వలె. అందుకే ప్రభు అన్నారు, సాకలవాడు చేతులు సబ్బోయిలేనా ఇల్లు ఉడిచే వాడిలో చీపురైలేనని దేవుడు చాలా వీటలుగా పోర్చి ఉన్నాడు. ప్రియులారా గమనిద్దాం. దేవుని వాక్య 8వ వచనం మనం చదువుతున్నప్పుడు ఇక్కడ కనబడుతున్న మాటలని ఒకసారి మనం ఆలోచిస్తాం. అమ్మా, అల్ఫయు ఓమేగయు నేనే, వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడు నేనే అని సర్వాధికారి దేవుడినగు ప్రభు దేవునికి స్తోత్రము కలుగును గాక. ప్రియులారా, యేసు ప్రభు సర్వము ఎరిగిన వాడు, సర్వలోకములో ఉన్నవాడు. ఆయన ఈ లోకములో నడిచాడు. నడిచింది ఎందుకంటే మనకు మార్గం చూపించడాకే. ఇదిగో నేను నడుస్తున్నాను. మీరు పాపములో పడిపోయి సాతాను ఊబులో పడిపోయి మీరు కొట్టుకుంటున్నారు కదా, రండి, విడుదల ఉంది మనకి. మీరు అదే అక్కడికి మీరు రాలేననుకోకండి, రాగలరు. ఇదిగో నా తండ్రి అప్పగించిన మాటలు, ఇదిగో నా తండ్రి చూపించిన మార్గాలు మీకు స్వయముగా నేను చూపిస్తున్నాను, దారి వేసించున్నాను అని ఆయన స్వయముగా పరలోకానికి దారి వేశారు. ఎలాగెళ్లాలో చూపించారు, ఎలాగో సాతాను జయించాలో చూపించారు, సాతాను నుండి ఎలాగ విడిపించుకుని బయటికి రాగలమో అది కూడా చూపించారు. సాతాను చేతులకు వెళ్ళిపోయి అయ్య బాబోయ్ జైలుకి వెళ్ళిన వాడు ఎలా రావాలో ఆలోచిస్తే మార్గం దొరుకుతుంది, ఎలా బయటపడాలో మార్గం దొరుకుతుంది. ఏంటంటే కోర్టు ద్వారా, లాయర్ ద్వారా, అలాగే చూడండి బెయిల్ ద్వారా అవకాశాలు ఉన్నట్టుగానే ఈ సాతాను చేతికెళ్ళి నీవు చాకచక్కగా మట్టి అంటుకోకుండా దేవుడు బయటికి తేగల ఆలోచనను మాటలను నీకు అందించాడు. గమనించండి ప్రియులారా, ఈ ప్రకటన గ్రంథం అనగా పరలోకములో ఉన్న మాటలు. ఈ మాటలు మనం అర్థం చేసుకుని దేవదేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించే ఈ కడవరి దినాల్లో యేసు ప్రభు స్వయముగా ప్రకటించమని చెప్పిన వల్ల ఈ మాటలు మీకు వివరిస్తున్నాను. ఈ మాటలు మీ హృదయాల్లో మీ జీవిత ప్రయాణానికి ఆదరణ కలిగించునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకమైన మా పరలోక తండ్రి నీ కొందనాలు. ఆనాడు మా తండ్రి గారు అన్నారంట, దావదాసయ్య గారు, ప్రభా ప్రకటన గ్రంథం వివరించమంటున్నావు, మరి ఇది వివరించగల శక్తి నా దగ్గర ఉందంటే ఉందబ్బాయ్ అన్నారంట. ఈనాడు బైబిల్ మిషన్ వారే కాదు, ఎవరైతే ప్రకటన గ్రంథం ఎక్కువగా వివరిస్తున్నారో వారికి దేవదూతలు 1కి 4గా ఉంటారు. ఎందుకంటే సాతానుగాడు దాడి చేస్తాడు. ఆ దాడి చేసే వాడిని గర్దించుటకు పరిశుద్ధాత్ముడా నీ వందనాలు చెల్లిస్తూ నీ ఆత్మతో నింపి వినుచున్న వీరును బోధించు నన్నును నా పరిచర్యను మరణాత ప్రార్థన సన్నిధి నా జీవితం అనే ప్రయాణంలో సేవ అనే పరిచర్య నాకు ఇచ్చావు, కుటుంబం ఇచ్చావు, బిడ్డల్ని ఇచ్చావు. అన్నీ కొనసాగిస్తూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు నడుస్తుండగా నీ ఆత్మ నడిపింపును నాకు తోడుగా ఉంచమని ఆత్మరూపుడైన క్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాను పరమ తండ్రి.
ఆమేన్. మన తండ్రి అయిన దేవుని కృప, త్రియేక దేవుని సహాయము, పరిశుద్ధాత్మ అన్యకు జీవితం ఇప్పుడు ఎల్లప్పుడు సదా మీ ఆనందరకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికి వందనాలు. మరణాత.